Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమెరికాకు చెందిన అండర్ వాటర్ టూరిజం కంపెనీ ఓషన్ గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో 5 ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని 10 రోజులు గడవక ముందే టైటానిక్ శకలాలు చూద్దాం రారండి అంటూ యాడ్స్ తో మళ్లీ ఊదరగొడుతుంది. ఇవి చూసిన నెటిజన్స్ ఓషన్ గేట్ సంస్థ మీద మండిపడుతున్నారు. అట్లాంటిక్ లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ తాజాగా ఓషన్ గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒకవైపు శకలాలను బయటకు తీసుకురావడం, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్ గేట్ వెబ్సైట్ ప్రకారం వచ్చే ఏడాది 2 ట్రిప్లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య 2 ట్రిప్లు ప్లాన్ చేసినట్లు ఓషన్ గేట్ కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. టికెట్ ధరను $2,50,000 ప్రకటించింది. అయితే అది టైటాన్ లోనా లేదంటే మరే ఇతర సబ్మెర్సిబుల్ లోనా అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్ ను తొలగించింది ఓషన్ గేట్. టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్ గేట్ ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈఓ స్టాక్టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓషన్ గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్ల తరహా రిమోట్ కంట్రోల్తో టైటాన్ను కంట్రోల్ చేయించడం పైన విమర్శలొచ్చాయి. అయినప్పటికీ టైటాన్తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి 5 ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ.